ఎస్వోళ్ళేడా నీ తండ్రి బరాబర్ నీ లెక్కే ఉంటాడు భయ్. గాడేం చేసింది తెలుసా? గిట్ల సింహాసనం మీద కూకుని తొడగొట్టి రాయే అని పిలిచిండు. ఎవరిని? ఎవరు నాకే తెలుసు. సాయిత్రమ్మన భయ్. ఆ. గది ఎవరనుకున్నావు? సాయిత్రమ్మ. ఎవడు పిలిస్తాడు గట్ల వస్తుందా? నేను రాను పోరా అన్నది. గప్పుడేం చేసింది తెలుసా? గింత బొజ్జ గిట్లుంటది భయ్, మీసాలు గిట్ల. మిక్కిలేని గాళ్ళేడా గాడిని పిలిచి తీసుకురారా అన్నాడు. గాడి పోయి రాయే అని పిలిచిండు. నేను రానుకున్నది. నీ తండ్రి ఎస్సీవాడు పిలిస్తేనే రాలే, మిక్కిలేని గాడి పిలిస్తే వస్తుంది భయ్, నేను రాను పోరా అన్నది. గప్పుడు మిక్కిలేని గానికి గుస్సా వచ్చింది భయ్. ఏం చేసింది తెలుసా? సర 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 ఎత్తుకొచ్చి సెంటర్లో గుంజండి. ఇదంతా ఎవరు చూస్తానో తెలుసా? ఎంటి ఓడి చూస్తాను బిడ్డ. ఎంటి ఓడి అంటే ఏమనుకున్నావు? హిందుస్థాన్ లాగా అంటే యాక్టర్ లేదు. దాని లెక్క ఎవ్వడు యాక్టింగ్ చేయలేడు భయ్. జబర్దస్త్ యాక్టింగ్ చేస్తాడు అనుకో. కానీ ఏం చేస్తాడు? గద పట్టుకుని పిసుకుతా ఉన్నాడు. గంత భయ్. పాత బిడ్డలో పిక్చర్లు అంటే ఇట్లనే ఉంటాయి. గంత పెద్ద యాక్టర్ కూడా గద పట్టుకుని పిసుకుతా ఉంటాడు. బాబు నువ్వు మాత్రం నన్ను చంపొద్దు. నన్ను వదిలిపెట్టి నీకు దండం ఎట్లా పెడతాను. కాదు భయ్, నువ్వు గట్ల ఏం ఫిగారు వరకు. వారి 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 ఉడకబట్టకయ్యా. ఇప్పుడే మంచిగా ఉంటది స్టోరీ. కప్పుడు మిక్కి నేను ఏం చేసింది తెలుసా? సాయిత్రమ్మ చీర పట్టుకుని గుంజబట్టిండు గుంజబట్టిండు గుంజబట్టిండు. అప్పుడు సాయిత్రమ్మ ఏం చేసింది తెలుసా? తెలీదు. ఇట్లా పైకి చూసి కృష్ణ అన్నది. బావగారు మీరు ఇంకా కథ వింటూ ఇక్కడే నుంచున్నారేమిటి? అవతల సుముహూర్తానికి టైం అయిపోతోంది. రండి వెళ్దాం. వెళ్దాం పదండి. రండి, నన్ను రండి. వదిలు బాబు.